కచ్చిప్ని జాగ్రత్తగా పెట్టుకున్నాను. ఓహో, ఎందుకమ్మా? చెప్తా. సరిగ్గా 18 ఏళ్ల క్రితం మేడం, ఈ కచ్చిప్ మీదేనా? ఏంటంటే మీదే అనుకుంటాను. కింద పడింది చూసుకోలేదా? కష్టాలకి పడిపోయారన్నమాట. అదేమీ కాదు, నేనే పడ్డానని చెప్పాలి. ఏమైతేనే ఇది నాకు మీ నాన్నగారికి ఎంతో ముఖ్యమైనది. అందువల్లే దీన్ని జాగ్రత్తగా చూసుకుంటున్నారు. ఓహో, నేను వచ్చేసా. మీ నాన్నగారు వచ్చేసారు. వస్తున్నానండి. మీరు మా కోసం ఎంతో కష్టపడుతున్నారు కదా. ఏంటి ఏంటి? ఏంటి మీ బట్టలు ఇంత కప్పుకుంటున్నారు? ఎక్కడికి వెళ్ళొచ్చారు? ఏంటో చెప్పండి. అమ్మేసి ఏంటిది వదలు. అవతల షించాన్ చూస్తున్నాడు. నేను నమ్మను. ఎక్కడ పడ్డారో చెప్పండి. ఏమైంది నాన్నగారు? ఏంటి? మరుసటి రోజు అందుకని ఈ రోజు నువ్వు హ్యాండ్ కర్చీఫ్ ని మర్చిపోయావా? అవును, లేదంటే తెచ్చుండేవాడిని. నీకెప్పుడు నిర్లక్ష్యమే. నువ్వు రెస్ట్ రూమ్ కు వెళ్ళిన ప్రతిసారి నా కర్చీఫే కదా వాడేవాడివి. ఓహో, మసావు మనలో మనకేంటి? అది నువ్వు చెప్పకూడదు. ఏదేమైతేనే నీ అమ్మ నాన్నగారు ఆ కర్చీఫ్ ని కొత్తగా దాచుకున్నారు. అది మనం పుట్టక ముందు పాత ఖర్చు. కర్చీఫ్ కింద పడితే మనం కూడా అలాగే తిరిగి చేయాలి. ఈ రోజుల్లో ఎవరు అంత జాగ్రత్తగా ఉంటారనుకోను. అలా ఎందుకు అనుకోవాలి? తెలియకుండా జోబుల నుంచి జారిపోయి ఉండొచ్చు కదా. అది చూద్దాం. కింద పడేస్తే ఎవరైనా తీసిస్తారేమో చూద్దామా? ఈసారైనా మనం సరైన చోటికి వెళ్తామా? మనుషులు పొరపాటు చేయడం సహజమైన విషయం. అయితే సరిగ్గా తీసుకువెళ్ళంటావా? వెయిట్ మినిట్, మంచి చోటికి తీసుకువెళ్ళు. ఇదేనా మన భవిష్యత్తు? ఇదేననుకుంటా. కానీ మామూలుగానే ఉంది. ఇది అచ్చం మన టౌన్ లాగే ఉంది. మనం అనుకున్నట్టు ఈ టౌన్ పెద్దగా ఇంప్రూవ్ అవ్వట్లేదు. నిన్న తామని కలవడానికి వెళ్ళాను. నిజంగానా? నేను కూడా వెళ్ళాను. బాగున్నారా? బాగున్నాను. రామా ఎవరు? ఇప్పుడే వస్తాను ఉండండి. మళ్ళీ మనం ఆ గతానికి వచ్చేసాం. ఇప్పుడు ఏ శాస్త్రం జరుగుతుంది? జపాన్ వాళ్ళకి చెందింది. నువ్వు చెప్పేది నిజమేనా? ఇంకా ఫుట్బాల్. ఇది జపాన్ ఇంకా కొరియా వరల్డ్ కప్ ఫుట్బాల్ ఆడిన సంవత్సరం. ఇది ఏ సంవత్సరం? 2002. అన్నేళ్ళ వెనకొచ్చావా? షిన్చాన్ మళ్ళీ తప్పు చేశాడు. షిన్చాన్ చేసే తప్పుకి మనం ఇబ్బంది పడుతున్నాం. సరే, ఎన్నాళ్ళైతే ఏమైంది? మనం గతంలోకి వచ్చేసాం కాబట్టి ఇక్కడ ఎవరైనా ఫ్రెండ్స్ దొరుకుతారేమో చూస్తాను. వెళ్ళొస్తాను. ఆగు షిన్చాన్, నిన్నే. అన్నేళ్ళ క్రితం నువ్వు ఇంకా పుట్టలేదు. నీతో ఎవరు ఫ్రెండ్షిప్ చేయరు. ఏది పట్టించుకునేది లేదు. మరి ఏం చేద్దాం? ఎవరు పట్టించుకోకపోతే తనే తిరిగి వస్తాడు. హే ఫ్రెండ్స్, ఐడియా వచ్చింది. ఎలాగో షిన్చాన్ వెంటనే రాడు. అందుకని తను వచ్చేంత వరకు ఆడుకుందాం. ఇలా అమ్మో, నన్ను వదిలే, నేను రాను. అది చూద్దాం. త్వరగా వెళ్దాం పదండి. ఆగండి. 8 ఏళ్ల క్రితం నేను ఇక్కడే ఉండేవాడినా? హలో హలో, మీరు మీ కచ్చిప్ కింద పడేసుకున్నారు. అరే, అది నా ఖర్చు. అమ్మా, మీరా? అలా పిలుస్తున్నావేంటి బాబు? నేనేమి మీ అమ్మని కాదు. నా వయసు చాలా తక్కువ. కానీ మీరు చూస్తుంటే మా అమ్మగారు లాగే ఉన్నారు. ఏంటిది? మీ పద్ధతి ఏం బాలేదు. ఇలా ఇవ్వు. నువ్వు పొరపాటు పడ్డావు. నేను మీ అమ్మని కాను. నాకేది అర్థం కావలేదు. నేను గుర్తుపట్టలేదా? ఆగండి, మీరు మా నాన్నగారే కదా? ఎవరిని పట్టుకొని నాన్న అంటున్నావు? నేను ఇంకా బ్యాచులర్నే. నన్ను పట్టుకుని అలా అన్నావంటే నా పరిస్థితి ఏంటి? తప్పుకో. నాకు అర్జెంట్ పని ఉంటే నేను వెళ్ళిపోవాలి. తప్పుకో. ఎవరిని పడితే వాళ్ళని అలా పిలవకు. అదేంటి? ఇదేం బాలేదు షిన్చాన్. ఏం బాలేదు. మీరెవరైనా మిరపకాయ తిన్నారా? నేను చెప్పేది మిరపకాయ గురించి కాదు, నువ్వు చేసిన పని గురించి. 8 ఏళ్ల క్రితం నువ్వు పుట్టలేదని నేను చెప్తున్నావు కదా. నువ్వు పుట్టలేనప్పుడు నువ్వే కొనుక్కోని వాళ్ళకి ఎలా తెలుస్తుంది? మరైతే మసా కూడా ఉంటున్నాడు కదా సామా? ఇప్పుడు నా విషయం ఎవరు అడిగారు? నీ విషయం గురించి మాట్లాడు. షిన్చాన్, నువ్వు కనిపించకుండా పోతావు. అయితే నేను అదృష్టశించానుతానా? నువ్వు కళ్ళలో కనిపించవు. చెప్తానుండు. మనం ఇప్పుడున్న గతంలో మీ అమ్మగారు నాన్నగారు ఇంకా కలుసుకోలేదు. వాళ్ళిద్దరూ ఒకరినొకరు తెలియదు. అందుకని నువ్వు హిమ ఇంకా
మర్చిపోకండి, గుర్తుంచుకోండి. షిన్చాన్ కజమా ఎలా మాట్లాడాలో ఆలోచించి మాట్లాడు. కోపడకు, నేను సత్యం చెప్తానుగా. షిన్చాన్ దయచేసి నా మాట విను. నువ్వే దిగులు పడకు, ఎందుకంటే నువ్వు నీ పేరెంట్స్ కలవాలి. సరే షిన్చాన్, నీ కోసం వాళ్ళని ఇలాగనే కనిపెట్టి వాళ్ళిద్దరిని కలిసేలా చేస్తాను. నా మాట నమ్ము. అయితే సరే, నేను నిన్ను నమ్ముతున్నాను కదమ్మా. ఇది అర్జులోపు మనం త్వరగా తిరిగి వచ్చేయాలి. షిన్చాన్ వాళ్ళ అమ్మగారి కోసం వెతుకుతాడు, మనం వాళ్ళ నాన్నగారి కోసం వెతుకుతాం. ఒప్పుకుంటాను, మా అమ్మగారు ఎప్పుడు చూసినా షాపింగ్ లోనే ఉంటారు. మరి మీ నాన్నగారు? ఆయన ఏదైనా పెద్ద రెస్టారెంట్ లో ఉంటారు. అదిగో ఆయనే. అవును నిజమే. అబ్బా, ఏంటి నాని? అమ్మా, ఎక్కడున్నారు? మిమ్మల్ని ఎక్కడని వెతకను. లేరు. మిమ్మల్ని ఎక్కడని వెతకరమ్మా. అమ్మా, మీరు ఎక్కడున్నారు? దయచేసి నా ఎదురుగా రండి. పుట్టుక యొక్క రహస్యం part 2. అమ్మా, మీరు ఎక్కడున్నారు? ఓ, కసమ దగ్గర నుంచి మెసేజ్ వచ్చింది. వారు మా నాన్నగారిని కనిపెట్టేశారు. మీరు త్వరగా మా అమ్మాయి కనిపెట్టాలి. అదిగో అమ్మా, నేను ఇప్పుడే అమ్మాయి చూసేశాను. ఓవర్. వస్తున్నాను. అమ్మా, ఆగండి. ఎవరు నువ్వు? నన్ను ఎందుకు అలా పిలుస్తున్నావు? ఆ, నేను ఇంతకు ముందు కలిసిన పిల్లాడివి కదా. మీకోసమే వెతుకుతున్నాను. దేనికి? త్వరగా రండి. మీకు నిజమైన చూపిస్తాను. నాతో రండి. నాకు నిజం చూపించడం ఏంటి? కొంచెం వివరంగా చెప్పు. ఎక్కడికి లాక్కు వెళ్తున్నావు? నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? అసలు నీ సమస్య ఏమిటో చెప్తావా? ఇంకా నాన్నగారు రాలేదండి. నేను అర్జెంటుగా వెళ్ళాలి. అవతల డిపార్ట్మెంట్ స్టోర్ లో ఆఫర్ సేల్ ఉంది. కొంచెం ఆగండి. 5 నిమిషాలు నా కోసం ఉంటే ఏమి కాదు. కాసేపట్లో మీ జీవిత భాగస్వామి ఇక్కడికి వస్తారు. ఆ? ఏమిటి నా జీవిత భాగస్వామా? ఎక్కడున్నారు? ఎక్కడ కనిపించడం లేదే? అదిగో వస్తున్నారా? అబ్బా ఏంటిది? కొంచెం ఉంటే నేను ఈ గేమ్లో గెలుచుండేవాడిని కదా, ఇలా చేశారేంటి? ఓయ్! ఏం చేస్తున్నారు? ఇది కరెక్ట్ ఏం కాదా? వాళ్ళిద్దరిని కాసేపు చర్చించుకోనివ్వాలి. మీరు ఇక్కడ ఆ, ఈ పొడుగు మొహం కోసం ఆ పిల్లాడు ఇంత కష్టపడ్డాడా? ఎంత మాట నన్ను పట్టుకుని అంత మాట అంటావా? అసలు ఇక్కడ ఏం జరుగుతుందో కూడా నాకు తెలియదు. పిల్లలు రమ్మంటే వచ్చాను, ఆ తర్వాత నువ్వు ఇక్కడ ఉన్నావు. నేనేమి మిమ్మల్ని అల్లేదో తెలుసా? అంతే కదా, అలా అయితే ఇంకోసారి నన్ను పిలవకు. మొహమే పొడుగు అనుకున్నాను, మనిషి కూడా దద్దమని.